నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న కలెక్టర్ తమీం అన్సారియా. ముండ్లమూరు ఎంపీడీఓ కార్యాలయంలో మెగా అవుట్ రీచ్ కార్యక్రమం. మహిళా మార్ట్లో అవినీతి తిమింగలాలు. స్వయం సహాయక గ్రూపు సభ్యుల సొమ్ము దోపిడీపై పీడీ శ్రీహరితో ముఖాముఖి. ముండ్లమూరు పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్ తమీం అన్సారియా. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ముండ్లమూరు ఎంపీడీఓ కార్యాలయంలో యూరియా సరఫరా పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులకు మంచి జరిగేలా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచేలా మంచి ఆదాయం రావాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో అన్ని ఆర్డర్స్కే ద్వారా అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రతి రైతుకు సాగు అనుభవాలు ఉన్నప్పటికీ మారుతున్న కాలానుగుణంగా 25% మేర రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి నానో యూరియా, జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి రమేష్, దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఒంగోలు ఐఎంఏ హాల్లో ఆస్టర్ రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్స్ సిఎంఈ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యత పెంచుకోవాలన్నారు. ఆస్టర్ రమేష్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరి నితిన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జాలాది మణిబాబు, సీనియర్ వైద్యులు డాక్టర్ నల్లూరి రంగారావు, వంశీకృష్ణ, నామినేని కిరణ్, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. Inflammation and infection. Thank you, sir. The first kidney can do. You are just supporting the support. So usually used in sepsis, severe sepsis, burns, rhabdomyolysis, acute pancreatitis, like this condition. So. Hemodynamic support, if the patient is suspicious of, we should increase the preload of the patient with IV fluids. If the patient is in shock, norepinephrine or dopamine or any inotrope should be added. For respiratory support, high flow oxygen to correct hypoxemia, mechanical ventilation, where we should apply PEEP with cautious, and tidal volume should be maintained 6 ml per kg body weight, and peak plastic pressure should be maintained less than 30 centimeters above. ఒంగోలు మండలంలో రైతులకు యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు మండల స్పెషల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. యూరియా కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి రైతులకు తెలియజేసి ఎక్కువ మంది దాన్ని వాడుకునే విధంగా చూడాలని మండల వ్యవసాయ అధికారి రమేష్కు వెంకటేశ్వరరావు సూచించారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని, ఆ దిశగా మండలంలోని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నిరోధంపై ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రాజశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ బాలచందయ్య తదితరులు పాల్గొన్నారు. వర్షం పన్న నీరంతా ఆ గట్టు ఉంటుంది కాబట్టి మన పొలంలో ఎక్కుతుంది. నీటి తేమ శాతం, పంటకు కావాల్సిన తేమ శాతం అందుతుంది. భూసారం కొట్టుకొని పోకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకు గట్లు ఉండవో
చాలా వేగంగా పై పొర కొట్టుకోబోతుంది. మన పంటలు పండేదాన్ని భూమి పై పొరనే, ఆ పై పొరలోనే సారం ఉంటుంది, మనం ఎరువులు వేసేది పై పొరలోనే. సో అందుకని ఆ పై పొర చాలా విలువైనది, సారవంతమైనది. అందుకని రైతులు చెరువు మట్టి తెచ్చి పై పొరని మనం పరుచుకుంటుంటాం, మనం చెరువులో మట్టి తెచ్చి. అందుకని ఈ పై పొర కొట్టుకొని పోకుండా ఉండేదానికోసం ఈ విధంగా మనం గట్లు కట్టుకోవడము, తర్వాత ఈ విధంగా ఇంకుడు గుంతలు తీసుకోవడం, మన ఇంటి పైన పడినటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా ఇంకుడు గుంతలు తీసుకొని, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మన బోర్ ఉంటుంది ఇంట్లో, ఆ బోర్కి నేరుగా మన మిద్దె మీద పడిన వాటర్ అంతా కూడా ఒక పైప్తో కనెక్ట్ చేసి ఒక 20 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో రాళ్ళు, చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు అన్నీ వేసేసి పైన ఇసుక పోసి దాన్ని పెట్టేస్తే ఫిల్టర్ అయ్యి ఆ డ్రమ్ము నుంచి నేరుగా మన బోర్ పాయింట్కి కలిపేసుకోవచ్చు. ఫిల్టర్ అయిపోయి ఆ వాటర్ అంతా బోర్లు వెళ్ళిపోతే మన బోర్లు పెరుగుతుంది, నీటి మట్టం పెరుగుతుంది. ఈ విధంగా మనకు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం ఉంది. దానికి సబ్సిడీలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది తెలుసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మూడవది ఏంటంటే శానిటేషన్కి సంబంధించి ఇటీవల ప్రభుత్వం శానిటేషన్ అంటే ఈ పరిశుభ్రతమైనటువంటి శానిటేషన్ ఎక్కడైతే ఉంటుందో గ్రామాల్లో ప్రజల అనారోగ్యం పాలు కాకుండా ఎంపిక చేసిన వివిధ శాఖల్లో సేవలు సక్రమంగా అందించడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి బి శ్రీనివాసరావు అన్నారు. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024పై జిల్లా అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఎంపిక చేసిన 16 శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందో తెలియజేయడానికి ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సేవల మీద కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని శ్రీనివాసరావు తెలియజేశారు. ఆ సర్వేల్లో మన రాష్ట్రం గత 4 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో ఉందన్నారు. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా నిర్వహించే సర్వేలో రాష్ట్రం ముందుండేలా చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా సర్వీసెస్లో పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అనే దాన్ని రివ్యూ చేసుకొని పాజిటివ్గా ఇవ్వడం ద్వారా స్టేట్ గవర్నమెంట్కి కనుక మంచి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ కనుక వస్తే ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్లో పెరుగుతాయి. తద్వారా ప్రకాశం డిస్టిక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏ టైప్ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్స్ ఇస్తే మంచి ర్యాంక్స్ వస్తాయో కూడా చూడడం జరిగింది. ఆ 16 డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఆ 16 డిపార్ట్మెంట్స్ ఏంటి అనేది కూడా ఏముంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ, CDMA అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, APCPDCL, బాయిలర్స్ డిపార్ట్మెంట్, DTCP, CCLA, ఫ్యాక్టరీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ CEIG ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జనరల్ అది అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. ఈ 16 డిపార్ట్మెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకున్న వాళ్ళ కస్టమర్స్ అందరికీ వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా చూస్తారని భావించడం జరుగుతుంది. ఒంగోలు మహిళా మార్ట్లో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులు దాచుకున్న సొమ్మును మార్ట్ అధికారులు దోచుకోవడంతో మహిళా మార్ట్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. గతంలో ఇక్కడ పనిచేసిన CMM స్థాయి అధికారితో పాటు ప్రస్తుతం ఇప్పుడు పనిచేస్తున్న CMM మరియు ఆ శాఖకు బాధ్యులుగా ఉన్న అధికారి కూడా అదే బాటలో నడుస్తూ ఉండటంతో మార్ట్లో లక్షల రూపాయల సొమ్ము మాయమైంది. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించగా మహిళా మార్టును పీడీ తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. మహిళా మార్ట్లో జరిగిన అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణపై ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో మహిళా మార్ట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. క్రయ విక్రయాలకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో మరి ఈ మహిళా మార్ట్ స్థాపించిన 2 ఏళ్లకే మరి మూత వేసే స్థితికి ఏర్పడిందనే కూడా ఆరోపణలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే దీనిపై జరిగిన ఆరోపణకు సంబంధించి విచారణకు ఆదేశించగా ఆ విచారణ ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకునేందుకు మనతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో మహిళా మార్ట్లో ఆ అవినీతి భారీ స్థాయిలో జరిగిందని, మహిళా మార్ట్ కూడా మూత వేసే స్థితికి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏ స్థాయి విచారణకు ఆదేశించారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మహిళా మార్ట్ 2023లో ఏప్రిల్లో మా మహిళా సంఘ సభ్యులతో మరియు గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో మా మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత CMMలు కానీ వీటి మీద నిర్వహణ చేస్తూ వస్తున్నారు. నేను రీసెంట్గా వచ్చిన తర్వాత మహిళా మార్ట్ గురించి కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా మన సరుకులు వీటన్నిటిని కూడా తీసుకురావటం, మా సంఘ సభ్యులు
కొనటం జరుగుతూ ఉంది. ఈ మధ్య కొంచెం పేపర్లలో మహిళా మార్టు మూసివేస్తున్నారు అని మూసివేయలేదు, కాకపోతే ఒకరోజు లీవ్ పెట్టినారు. ఆ లీవ్ పెట్టినందువల్ల జరిగింది. దీని మీద పర్యవేక్షణ కోసం కూడా మన ఒంగోలు సిఎంఎంస్ సిఇఓస్ని కూడా దీని మీద పర్యవేక్షణకి చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నాం. ఇది మార్ట్ స్థాపించిన కాలంలో 60 లక్షలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 60 లక్షలు లేక మార్ట్లో సరుకులు లేక కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఒక పక్క ఇటుపక్క మహిళలేమో మార్ట్ లెక్కలు తేల్చాలంటూ కూడా నిన్న మీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీనిపై మీ అంటే మామూలుగా మా విజిట్లో భాగంగా ప్రతి నెల నేను వచ్చిన తర్వాత ప్రతి నెల మహిళా మార్ట్ సంబంధించి విజిట్ చేయడం జరుగుతుంది. ప్లస్ సంఘ సభ్యులు నెల నెరవారీగా ఎంత తీసుకుంటున్నారు దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నాము. గతంలో జరిగిన అవకతవకల వల్ల ఇప్పుడు బర్డన్ అనేది ఎక్కువైంది. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా నేను మహిళా మార్ట్ ఇన్ఛార్జి వాళ్ళతో ప్లస్ మహిళా మార్ట్ సభ్యులతో మాట్లాడుతున్నాను. నిన్న ఆర్పీలు కూడా అదే మహిళా మార్ట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే రివ్యూ కూడా పెట్టుకున్నాము. కాకపోతే మా మహిళా సంఘ సభ్యులు ఏంటంటే కొంతమంది వ్యక్తం చేయటం ఏంటంటే చాలా దూరం నుంచి వచ్చి మేము సరుకులు తీసుకుంటున్నాము, మాకు అక్కడే హోమ్ డెలివరీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం సేల్స్ కూడా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు అంతా హోమ్ డెలివరీ వస్తుంది. మేము కూడా వినూత్నంగా ఆలోచించి నేను కూడా హోమ్ డెలివరీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే సంఘ సభ్యులు ఒక 1000 రూపాయలు సరుకులు కొంటే వాళ్ళకే డెలివరీ ఇచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సంఘ సభ్యుల సహకారం ప్లస్ మా ఆర్పీల సహకారం కూడా తీసుకొని దీన్ని ముందుకు నడిపే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ వినపడుతుంది ఏంటంటే దీనికి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అంటే గతంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ వారే అవినీతికి పాల్పడ్డారనే కూడా ఒక ఆరోపణ వినపడుతుంది. ఒకవేళ జరిగినట్లయితే అటువంటి అవినీతి చేసిన వాళ్ళని మీరు ఏమన్నా ఇప్పటి వరకు గుర్తించారా? దీని మీద కూడా నేను నెలవారీ రికార్డ్స్ తీస్తున్నప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు కూడా మా విచారణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి నెలవారీగా ఎంతెంత స్టాక్ కొన్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ బ్యాంకుల ద్వారా కూడా మేము బ్యాంకులో మాకు ఒక 2 అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంకుల నుంచి కూడా మేము తీసుకుంటున్నాము. ప్లస్ దీనికి సంబంధించి ఇప్పుడు దాకా మార్ట్ మేనేజరు సంతోష్ గారు ఉన్నారు, ఇప్పుడు దాకా దాని మీద నిర్వహణ చేస్తున్నారు. గతంలో వారి మీద కూడా మొత్తం రికార్డ్ అంతా ఇస్తున్నారు. దీని మీద పరిశీలించి విచారణ కమిటీ అనేదిలో ఎక్కడైనా అవకతవకలు జరుగుంటే వాళ్ళ ద్వారా రికవర్ చేయటంగా జరుగుతుంది. దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ఆర్పీల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తాం. ఈ విచారణ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఆ విచారణ ఏ విధంగా జరగబోతుంది అంటే ఓ పక్క పొలిటికల్ ఒత్తిళ్లు కూడా వచ్చే నేపథ్యం ఉంటుంది. అటువంటి సమయంలో విచారణ అధికారిగా మీరు ఎవరు నియమించబోతున్నారు, వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? లేదండి, పొలిటికల్ ప్రెజర్ లేదు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. మా గతంలో జరిగిన వాటి మీద పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేపడుతున్నాము. త్వరలో అందరూ కూడా తెలియజేస్తాము. దీని మీద మా మిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా మనం నివేదిక ఇచ్చున్నాము. ఆ నివేదిక రాగానే త్వరలో దీనికి సంబంధించి అన్ని రికార్డులు కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఒంగోలులోనే నకిలీ గ్రూపులు తయారు చేసి లక్షల కోట్ల రూపాయలను కూడా మరి మహిళా సంఘాల సభ్యులు దాచుకున్న సొమ్మును దోచుకున్న పరిస్థితి ఇక్కడ ఒంగోలులో కనపడతా ఉంది. ఇప్పటికే మీకు అనేక ఫిర్యాదులు వచ్చినాయి, వాటి మీద మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? దాని మీద కూడా విచారణ కమిటీ ఒకటి నిర్వహించున్నామండి. బ్యాంకు మేనేజర్లు కూడా వచ్చి సంప్రదిస్తున్నారు. ఎక్కడైనా మరి కట్టక ఎన్పిఎల్ ఉన్న వాళ్ళు కూడా మేము నోటీసులు ఇచ్చి ఏ విధంగా వాళ్ళ చేత రికవరీ కట్టించే విధంగా కూడా మనం వాళ్ళకి బ్యాంకు మేనేజర్ల ద్వారా ప్లస్ మా ఎవరైతే ఉన్నారో మా సీఎంల ద్వారా వాళ్ళని రికవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా మాకు వినపడుతున్న సమస్య ఏంటంటే ఈ సభ్యులు ఎవరినైనా చేర్చాలన్నా గ్రూపులకు రుణాలు ఇవ్వాలన్నా మరి కార్యాలయంలో ముడుపులు చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుందని కూడా నిన్నటి రోజున ఆర్పీలు కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా జరుగుతుంది అక్కడ మీ కార్యాలయంలో? మా కార్యాలయంలో జరగటం లేదండి. ఎందుకంటే ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళాకాశం యాప్ అనేది మాకు తీసుకొచ్చినారు. ఆ మహిళాకాశం యాప్లోనే మా సంఘ సభ్యులు ఎవరైనా సరే లోన్ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా MLCC యాప్ ద్వారా బ్యాంకర్స్కి వెళ్తుంది. సభ్యులకు కూడా మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఎంత లోన్ తీసుకుంటున్నారు,
ఎంత కట్టాలి అనేది కూడా పూర్తి పారదర్శకంతో వాళ్ళకి మెసేజ్ కూడా వస్తున్నాయి. గతంలో ఈ విధంగా వాళ్ళకి సభ్యులకి తెలియటం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నాము కడుతున్నామా లేదని కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకే డైరెక్ట్గా అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది. ప్లస్ వాళ్ళ ఈఎంఐ కూడా వాళ్ళే కట్టే విధంగా కూడా మనం ఈ యాప్లో పొందుపరుచున్నాం. ప్రధానంగా ఇప్పుడు లాగిన్లో ఎవరైతే ఈ లోన్కి సంబంధించి కానీ సభ్యులకు సంబంధించి కానీ ఆ లాగిన్ ప్రాసెస్ జరుగుతుందో వాళ్ళు అక్కడ సీఎంఎంగా ఎవరైతే బాధ్యులు వర్తిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ ఆర్పిఎల్కి ఫోన్లు చేసి మాకు సభ్యులకు ఇంతనే ఇవ్వాలి, లోన్ చేస్తే ఇంత అమౌంట్ అని కట్టాలని చెప్పి కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా వాళ్ళు పరోక్షంగా మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తీసుకొచ్చిన యాప్ ద్వారా అందరికీ 3 days అనండి. ఈ 3 days వర్కింగ్ డేస్లో ఎవరైతే ఆర్పి మన సంఘ సభ్యులు ఎవరైతే లోన్ ద్వారా అప్లై చేస్తుంటారో సిఇఓకి సిఎంఎంకి పీడీకి అందరు కూడా 3 days వర్కింగ్ డేస్. ఈ 3 days వర్కింగ్ డేస్ లోపల కూడా అప్రూవల్ చేసేస్తున్నారు. కాకపోతే సంఘ సభ్యులు పెట్టేటప్పుడు తీర్మాన కాపీలు ఎంసీపీ జనరేటర్ కాపీ మీద కూడా అవగాహన కల్పించాము. మన ఆర్పీలు అందరూ కూడా ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాము. కొంచెం మొన్న ఈ మధ్య కొంచెం తెలియక రకరకాలుగా వాళ్ళు కూడా అంటే తీర్మాన కాపీ కాకుండా వేరే అంటే పెడుతున్నారు కానీ కరెక్ట్గా పెట్టడం లేదు. అంటే అప్లోడ్ చేయడంలో కూడా బ్యాంకర్స్ కూడా కరెక్ట్గా చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఆ విధంగా కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇంకా అట్లాంటివి జరగకుండా కూడా ఈ మధ్య అన్ని లోన్లు కూడా వితిన్ డేస్లోనే వాళ్ళకి అప్రూవల్ అవుతున్నాయి. సంఘ సభ్యులు కూడా వచ్చి సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజున మీ కార్యాలయంలో CMM1 CMM2 మధ్య పోటీ ఏర్పడింది. అంటే ఒక నిమిషం సార్, లాగిన్ ఇవ్వలేదనేది ఆరోపణగా ఎదురుపడింది. సభ్యులు కూడా నిన్నటి రోజున ఆందోళన చేశారు. దాని మీద మీ వివరణ? అవన్నీ లేవండి. అందరికీ అంటే ఇప్పుడు పూర్తి పారదర్శకంగా ఉండే ఉద్దేశంతో టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఓటీపీ పర్పస్ అంటే గతంలో ఎవరంటే వాళ్ళు చేసే విధంగా కూడా ఉన్నింది. ఇప్పుడు ఓటీపీ పర్పస్ తీసుకొచ్చాం. ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లోన్లు కూడా త్వరగా ఇప్పుడు అయిపోయేదానికి కూడా క్లియర్ అయింది. అందువల్ల మొన్న ఒక 3-5 days నుంచి లోన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంతా ఓటీపీ పర్పస్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫోన్కి ఓటీపీ వచ్చిన తర్వాతే వాళ్ళ లాగిన్ పాస్వర్డ్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు మేము లోన్ ప్రాసెస్ కానీ ప్లస్ ఇప్పుడు వచ్చే LHP యూనిట్స్ ప్రాసెస్ కానీ అన్నీ పూర్తి పారదర్శకంతో ట్రాన్స్పరెన్సీగా ఉండేదానికి నేను కృషి చేస్తాను. గతంలో కొంతమందిని ఇక్కడ తొలగించడం అనేది జరిగింది. అంటే ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళని తిరిగి మళ్ళీ తీసుకునే ఆరోపణ కూడా వినపడుతుంది. అది నిజమేనంటారా? లేదండి, ఎందుకంటే మాకు సమైక్య ద్వారా మాకు వాళ్ళ సమైక్య వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు ఆర్పీ ఉండాలి ఎవరు అనేది. వాళ్ళ సంఘ సభ్యులు తీర్మానం వచ్చిన తర్వాత మేము ఏదైనా యాక్షన్ తీసుకోగలం. తీర్మానం రాకుండా చేయమంటే చేయము. ఇది మెప్మాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మహిళా మార్ట్లో అవినీతికి పాల్పడ్డారో మరి అటు నకిలీ గ్రూపులు కూడా చేసి ఎవరైతే లక్షల్లో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో తెలియజేసి ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అశోక్, డి న్యూస్, ఒంగోలు. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. మొండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను పరిశీలించారు. PHCలో అన్ని విభాగాలను రికార్డులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా జ్వరపీడిత కేసుల వివరాలు, సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షల గురించి వైద్యులను ఆరా తీశారు. ప్రజల ఆరోగ్యం చాలా కీలకమని, ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, PHC డాక్టర్లు సుస్మిత, వెంకటేశ్వరరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మాకు మండలంలో అందరూ వస్తారు హాస్పిటల్కి, బాగా చూస్తున్నారండి. ఆ రోజు డేట్ వేస్తాం మేడం. ఇంకా ఓల్డ్ పేషెంట్ ఇట్లా వస్తుంది, వచ్చినప్పుడల్లా మన డేట్ ఏ రోజు వచ్చారు, OP నెంబరు, ఆ రోజు ట్రీట్మెంట్ ఏమి ఇచ్చాము. మేడం క్రానిక్ పేషెంట్ అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి. దాన్ని కూడా అధికారిని పంపడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధులపైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం, అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి PHCs, CHCs, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు, అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది. నేను కూడా PHC ముండ్లమూరు విజిట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా
ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఆదాయ వనరుల పెంపుపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని పీసీపల్లి డిప్యూటీ ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, త్రిపురాంతకం డిప్యూటీ ఎంపీడీఓ మురళి సూచించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయం, మహిళా మండలి భవనంలో జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లతో పాటు ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరారు. వేలంపాట్లు, లైసెన్సుల జారీ ద్వారా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీల శానిటేషన్ అనేది ముఖ్యమైనది. రాబోయే రోజులు ఇదంతా వర్షాకాలంగా రైనీ సీజన్ కాబట్టి వర్షాలు పడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సీజనల్ డిసీజులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఏఎన్ఎంలతోటి వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ కానీ, బ్లీచింగ్ కానీ, ఇంకోటి కానీ అవన్నీ అందుబాటులో పెట్టుకొని వీటిని దూరం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని మన మెడికల్ డిపార్ట్మెంట్తో కూడా గ్రామ పంచాయతీలో సెక్రటరీ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ మన పరిధిలో మన కన్సర్న్లో నడవాలి. అది మాత్రం మీరు కొంచెం పరిశీలి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది మాత్రం మీరు చేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. అందుకని మనం ఇన్కమ్ సోర్స్తో పాటు పన్ను ఒకటే కాకుండా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అనేది 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. ట్యాక్స్ ద్వారా వచ్చేదంటే కేవలం ఇంటి ద్వారానో ఇంకో ద్వారానో వచ్చే పన్ను మాత్రమే. అవి కాకుండా నాన్ ట్యాక్స్ అంటే కమర్షియల్ కూడా ట్యాక్స్ విధిస్తాం కానట్లా. అంటే లైసెన్స్ ఇవ్వటము, లైసెన్స్ మంజూరు చేయడము, లేకపోతే ఇప్పుడు స్థలాలు మీరు అన్నట్టు వేలంపాటు ద్వారా ఆక్షన్ వేసి అట్లా వసూలు చేయడం, అది నాన్ ట్యాక్స్ కింద వస్తుంది. ఆ విధంగా నాన్ ట్యాక్స్ కూడా మనం వసూలు చేసి గ్రామానికి ఎంతో ఆదాయం చేకూర్చవలసిన అవసరం ఉంది. మీరు ఇవన్నీ కూడా చేస్తారని. ఒంగోలు మండలం బొద్దులూరు వారిపాలెం గ్రామంలో నివసిస్తున్న తన ఇంటి ముందు గేదెలు కట్టేసి అపరిశుభ్రం చేయడాన్ని ప్రశ్నించడంతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఎల్లమ్మ, హైకోర్టు న్యాయవాది పొందిగల చైతన్య డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. బాధితురాలి కుటుంబ జీవనోపాధి దెబ్బతీయడమే కాకుండా ఒంగోలు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎల్లమ్మ దూర బంధువు ఆనందరావును అకారణంగా అక్కడి నుండి బదిలీ చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొన్నారు. బొద్దులూరి వారిపాలెంలో 2023 సంవత్సరంలో ఈ ఎల్లమ్మ గారి ఇంటి వద్ద ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వీరింటి ముందు అగ్రకులస్తులు గేదెలు కట్టేసి చాలా గందరగోళం చేస్తూ ఉంటే వీరు, అమ్మా మీరు ఇక్కడ గేదెలు కట్టేయద్దు, మా ఇంటి మీదకి మురుగంతా వస్తూ ఉంది, దయచేసి తీసేయమని అడిగితే మీరేంటి మాకు చెప్పేదాన్ని వీళ్ళ మీద దాడి చేసి విశిక్షణరహితంగా దాడి చేసి గాయపరిస్తే వీరు మన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా 176/2023గా కేసు నమోదయ్యి ఒంగోలు సెషన్స్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్న క్రమంలో ఎవరైతే అగ్రకులానికి లాలూచి పడి కావాలని ఎస్పీ గారికి తప్పుడు నివేదిక ఇచ్చి మీరు ఈ కేసు క్లోజ్ చేసిన క్రమాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఏదైతే సంబంధిత ఎస్పీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరైతే ఈ యొక్క కేసును తప్పుదారి పట్టించి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ఎస్పీ ఆఫీసులో గ్రీవెన్స్ దాంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారావుపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చీరాల వాడరేవు, రామాపురం బీచ్లో పర్యాటకుల కోసం నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్, వెయిటింగ్ హాల్స్ నిర్మాణ పనులను ఏఈతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్ కవర్తపు జనార్దన్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు రాజా పానగల్ రోడ్డు 12వ లైన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. దయచేసి ఇక్కడ లైన్ అంతా ఆగిపోతుంది. సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేదరమెట్లలో ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.
తక్షణమే తమకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన కోర్సువాడ మండలంలోనే ఆటో సోదరులందరూ కలిసి మన సమస్యల గురించి మన ఎంఆర్ఓ గారికి తెలియజేయడం నిర్ణయించుకున్నాము. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మా ఆటోలకు పూర్తిగా బాడుగులు లేక మన కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యల గురించి మన కోర్సువాడ ఎంఆర్ఓ గారికి మన సమస్యల గురించి తెలియజేద్దామని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన కోర్సువాడ మండలంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా వచ్చి కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న కలెక్టర్ తమీం అన్సారియా. ముండ్లమూరు ఎంపీడీఓ కార్యాలయంలో మెగా అవుట్ రీచ్ కార్యక్రమం. మహిళా మార్ట్లో అవినీతి తిమింగలాలు. స్వయం సహాయక గ్రూపు సభ్యుల సొమ్ము దోపిడీపై పీడీ శ్రీహరితో ముఖాముఖి. ముండ్లమూరు పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్ తమీం అన్సారియా. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. చిన్నప్పుడు కొడుకు ఆడటానికి రమ్మన్నాడు. అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక నాన్న చూడటానికి రమ్మన్నాడు. ఇప్పుడు కొడుక్కు తీరిక లేదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.